ఆరో వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయన. అన్ని క్వశ్చన్ మార్క్సే. నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పరిహారమునకే నా గర్భఫలమును నేను ఎత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా అన్నాడు. క్వశ్చన్ మార్క్. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాను అడుగుచున్నాడు. బలులు అడిగాడా? ఒకవేళ మనం పాట పాడతాం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని మనం పాట పాడతాం. ఆయన వేలాది నదులంతా విస్తార తైలం పట్టుకురమ్మంటే మనం పట్టుకొచ్చి ఇవ్వగలమా? వేల కొలది పొట్టేళ్ళు అని పాడతాం. నిజంగా సమర్పించడానికి మన దగ్గర అన్నీ ఉన్నాయా? అంటే మన విశ్వాసం మాటలతో ఉండకూడదని ప్రభువారు సెలవిస్తారు. మాట కాదు, క్రియే. అందుకే ఆయన అన్నాడు, నేనేం అడగను, ఏది ఉత్తమమో అది నీకు ఆల్రెడీ తెలియబడి ఉంది. న్యాయంగా ప్రవర్తించు, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించి ఇంతే కదా భగవంతుడు నేను అడిగేది. నేనేమి పెద్ద పెద్ద కొండలు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు, భూములు అడగట్లేదు, డబ్బు అడగట్లేదు. ఆయన దగ్గర న్యాయంగా ప్రవర్తించి. స్తోత్రం ప్రభు. మంచిది. 116వ కీర్తన. భక్తుడు ఇందులో మనం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రాణమును కాపాడే దేవుడు, పడిపోకుండా తప్పించే దేవుడు, ఆయన ప్రలాపాన్ని మాన్పే దేవుడు, ఏడుపుని తీసేసే దేవుడు, దుఃఖాన్ని తొలగించే దేవుడు. అందుకే భక్తుడు దేవునితో తను నా దేవుని నేను ప్రేమిస్తాను, నా దేవునికి ప్రార్థిస్తాను, నా దేవునికి ఫలమిస్తాను, బహుమతినిస్తాను. ఇది భక్తుడు భగవంతునితో కమిట్మెంట్. ప్రార్థన ఆలకించేవాడు, ప్రాణాన్ని కాపాడే దేవుడు, పడిపోకుండా తప్పించేవాడు, ఆపదల్ని చిరుకుల నుంచి తప్పించే దేవుడు, మన దుఃఖదినములు సమాప్తమవుతాయి, దుఃఖాన్ని తీసివేసే దేవుడు భగవంతుడు. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాడు. మన జీవితాల్లో కూడా అనేక మొరలు, అనేక విన్నపాలు, అనేక ప్రార్థనలు. 10 మంది కుష్ఠరోగులు 10 మంది బాగుపడ్డారు. వెనక్కి ఒక్కడే వచ్చాడు, ఆయన్ని ఒక్కడే ప్రేమించాడు. దాని అర్థం ఆయన్ని ఇష్టపడిన వాడు ఒక్కడే. జబ్బు తన శరీరాన్ని తనని ఇష్టపడిన వారు 9 మంది. తనను తాను ఆరాధన చేసుకుంటున్నారు. వారు తను బాగుపడితే చాలు, అంతే. తన కుటుంబం మంచుకుంటే చాలు, తన ఊరు మంచుకుంటే చాలు, తన దేశం మంచుకుంటే చాలు, ఇతరుల గురించి ఆలోచన అక్కర్లేదు. ఇతరులు వెళ్ళకపోతే నాకేంటి అన్న స్వభావం. భగవంతుడి దగ్గర అనేక సార్లు మన ప్రార్థన విన్నపాలు చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత ప్రతిఫలం వస్తుంది. ప్రతిఫలం వచ్చిన వెంటనే మనం ఏరు దాటిన తర్వాత తెప్పదేలేస్తామంటామే, అంతే. మన జీవితాల్లో అనేక మేళ్ళు, నమ్మకత్వం మన దగ్గర తక్కువ. ఎందుకంటే మనం మనసుకి ఎలా తోస్తే అలా ప్రవర్తిస్తాం. మన రూల్స్, రెగ్యులేషన్స్, మన ప్రోటోకాల్స్ ఏమీ మనకు అక్కర్లేదు. మనం అప్పటికి
ఇది గడిచిపోతే చాలు, దట్స్ ఇట్. తర్వాత మరలా ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతాం. ఒక భక్తుడు అంటాడు, మనం కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళడం కాదు. నేను ఎల్లప్పుడూ ఎల్లకాలం మనం చూస్తూ ఉన్నాం. నేను ఎల్లప్పుడూ ఎల్లకాలం పగలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు నీ సన్నిధిలో కనబడతాం. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక మనం చక్కగా ధ్యానం చేసాం. ఆ పత్రిక అంతా మనం చదువుతున్నప్పుడు 2 సూత్రాలు కనబడతాయి. ఒకటి, నీ సన్నిధిలో కనబడతాను ప్రభా, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కనబడతాను, నీ మందిరంలో కనబడతాను, నీ కొరకు కనిపెట్టుకుని ఉంటాను. మన జీవితాల్లో మేలు కొరకు లేదా ఆ కష్టం నుండి, ఆ వ్యాధి నుండి, బాధ నుండి తప్పించుకోవడం కొరకు ఆయన సన్నిధిలో కనపడటం కాదు. సంతోషంగా ఉన్నప్పుడు కనపడాలి, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కనపడాలి, ఆరోగ్యం ఉన్నప్పుడు కనపడాలి. మంచిది, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఎప్పుడు ఎల్లప్పుడు. సుఖాల్లో, సుఖదుఖాల్లో, రెండింట్లో, కష్ట నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆనందంలో, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలోనూ తండ్రి అయిన దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ద్వారా చెల్లించుడి అంటాడు. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించినాడు. ఆల్రెడీ ఆయన విన్నాడు, ప్రార్థనకు జవాబు వచ్చేసింది, ఇంకెళ్ళక్కర్లేదు కదా చర్చికి. కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ఆయన మీద ఇష్టం చూడండి. ఆయన నాకు చెవియొగ్గరు, నా ప్రార్థన ఆలకించాడు, నాకు జవాబులు దయచేశాడు, నన్ను ఆశీర్వదించాడు. కావున నా జీవిత కాలం అంతయు ఎల్లకాలం నేను ఆయనకు మొరపెడుతాను. నాకు కష్టం వచ్చినప్పుడే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ఏంటో తెలుసమ్మా? ప్రార్థన ఆయనతో సహవాసం చేయడం, ఆయన ఎదుట కనబడడం, ఆయన సన్నిధిలో కనబడడం, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం. నాకు కీర్తనలు 23వ అధ్యాయము 13వ వచనం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రంగా ఉంచుకో. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేకపోతే ఏమైపోదు? నేను యెహోవా కొరకు ఎప్పుడూ కనిపెట్టుకుంటాను. ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకంతో ధైర్యం తెచ్చుకుని నా హృదయాన్ని నిబ్రంగా కదలకుండా అటు ఇటు ఉంచుతాను. యెహోవా కొరకు కనిపెట్టుకునిండు అంటాడు. ఆయన నాకు చెవియొగ్గాడు, నా ప్రార్థన ఆలకించాడు. కావున జీవితకాలమంతయు, నా జీవితకాలం అంతయు ఎల్లకాలం, అన్ని కాలాల్లో నేను ఆయనకు మొరపెడుతూనే ఉంటాను. నాకు అవసరం వచ్చినప్పుడు మొరపెట్టడం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా ఆయన సన్నిధిలో ఎప్పుడూ కనబడతాను. నేను ఆయన సన్నిధిలో కనబడడానికి ఇష్టపడతాను. కష్టమే, అంత ఈజీ కాదు. ఇంట్లో పనులు కొని కష్టకాలం అయినా కూడా ఆయన సన్నిధికి రావడానికి నేను ఇష్టపడతాను. 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండును, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమయు దుఃఖమును నాకు కలిగింది. మొదటి నుంచి 4 అంతా ప్రార్థన ఆలకించేవాడు. అప్పుడు దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితేను. ఈ 4 వచనాలు మనం చూస్తే ఆల్రెడీ నా విన్నపాలని, నా మొరను, నా విన్నపమును నువ్వు ఆలకించావు ప్రభు, చాలు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయనను ప్రేమించడానిగా ఆయనకేదో వేలాది నదులంత విస్తార తైలం పట్టుకుని రమ్మని కాదు, మాట వరుసగా అంటున్నాడు. తన భగవంతుని ప్రేమించడం అనగా మనం ఇప్పుడే చూస్తాం, కనికరమును ప్రేమించడం, కనికరం కలిగి ఉండడం. మనుషుడా, ఏది ఉత్తమమో
అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు. 2 కనికరమును ప్రేమించుటయు. 3 దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా కావాలానికి. నేను ఆయనను ప్రేమించుచున్నానగా ఆయన ఆజ్ఞలను ప్రేమించున్నాను అంతే. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాను. ఆయన చెప్పిన మాట వింటున్నానండి. ఈ నా మాట చెప్పున ఎవరండి? ఈ నా మాట చెప్పున విను ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటాడు. ఆ ఇంటికి కష్టం రాదని కాదు. ఆ ఇంటికి తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ దాని ఇల్లు బండ మీద కట్టబడిన, అనగా యేసుక్రీస్తు అనే పునాది మీద బలంగా కట్టబడి స్థిరమైన విశ్వాసం, నమ్మకం, అటు ఇటు ఊగిసలాడేది కాదు. ఒక మనసులో రెండు రకాల తలంపులు ఉండవు, ఒకటే తలంపు. నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవి ఎక్కిను. కావున చూడండి, ఎందుకు నేను జీవితకాలం అంతయు నేను ఆయన్ను మొరపెడతాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండు, శ్రమయు దుఃఖమును నాకు కలిగే. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడుతున్నాను. స్తోత్రం ప్రభా. చాలా సంతోషమైన విషయం. 116వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఈ మాటలు వింటుంటేనే మనసు ఎంతో ఆర్ద్రతతో నిండిపోద్ది. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, కనికరం గలవాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడే దేవుడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదమ్మా. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందమ్మా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన దోషములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచాడు. అందుకే ఆయన్ని పొగుడుతున్నాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. యెహోవా దయాళుడు. ఏను వ్రాయబడిందా? 116వ కీర్తన 5వ వచనంలో యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. యెహోవా సాధువులను కాపాడేవాడు. సాధువు అనగా దయగలవాడు, సాధువు అనగా సాత్వికం గలవాడు, జాలి గలవాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలామంది పొంది ఉన్నాము అని అంటారు చివరిలో. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. పొంది ఉన్నాము, ఆయన మీద నమ్మకం. నువ్వు ఇస్తావు ప్రభా, నువ్వు మాట ఇచ్చావు ప్రభా. నాకు ఈ మాట మరలా చెప్తే మీరు ఏమనుకోకండి. యెషయా గ్రంథము
38వ అధ్యాయము 15వ వచనం. నాకు శ్రమ కలిగును, యెహోవా నా కొరకు పూటబడి ఉండము, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. నా ప్రాణమా, నీకు యెహోవా క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. చాలా కష్టపడ్డావు ఇప్పటి వరకు. అది అనారోగ్యం అవ్వచ్చు, అప్పు అవ్వచ్చు, ఇరుకవచ్చు, ఏది ఏమైనా అనేక కష్ట నష్టాలు ఓర్చుకున్నావు. ఈ రోజున నువ్వు చేయవలసిన పని, నువ్వు విశ్రాంతిలో ప్రవేశించు. తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు. మరణం నుండి నా ప్రాణమును మనం అధైర్యపడతాం. కొన్నిసార్లు నాకెందుకు వచ్చింది ఇది, నాకే ఎందుకు వచ్చిన బాధ, అయ్యో ఈ అనారోగ్యం నాకెందుకు రావాలి. మనకి వయసుకి సంబంధం లేదండి. అన్నిట్లో ఆయన మహిమ పొందుతారు. అన్నిట్లో నేను కాపాడే దేవుడు. నీకు క్షేమము విస్తరింపజేస్తాడైనా, తద్వారా ఆయన మహిమ పొందుతాడు. తద్వారా ఆయన మనం స్తుతించేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఆయన్ని స్తుతించేవారు ఉండాలి. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి నా ప్రభు. రకరకాల ఇబ్బందులు ఉంటాయి, బాధలు, అప్పు బాధలు, అనారోగ్య సమస్యలు, బిడ్డల వివాహాలు, గర్భఫలాలు, సమాధానం. అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల మధ్య సఖ్యత, తోడుకోడల మధ్య సఖ్యత, అక్కా చెల్లెల మధ్య సఖ్యత, అల్లుల మధ్య సఖ్యత, ఇలాగున చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. అన్ని సమస్యలకి ఆన్సర్ యేసు నామం. యేసు నామం బలము గలది, శక్తి గలది, ఆరోగ్యాన్ని ఇచ్చే నామం యేసు నామం. మీరు ఏదైనా మన జీవితాల్లో యేసు నామం తప్ప మరేది మనకి రక్షించలేదు. యేసుక్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకం పొందిన దేవుడు. ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు ఈ లోకానికి. నశించిన దానిని వెదకి రక్షిస్తాడు. నువ్వెంత ఘోర పాపమైనా, నువ్వెంత బలహీనతలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మరణము నుండి నా ప్రాణమును, 1 కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, 2 పాదములు, నా పాదములను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించున్నావు. చాలా మంచి మాట అండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను ప్రభువా నువ్వు తప్పించున్నావు. ఈ ఉదయకాలన మనం సాగిలపడడం, ఆయనకి స్తోత్రం చెప్పడం, ఆయనకి ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో కనబడడం, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం. మనం ప్రార్థన చేయడం కాదు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆన్సర్స్ కోసం కొద్దిసేపు ఆయన సన్నిధిలో నిలుచుని ఉండడం చాలా సంతోషమైన విషయం అండి. మరణం నుండి ప్రభువా నా ప్రాణాన్ని రక్షిస్తున్నాం, కన్నీళ్ళు విడకుండా ప్రభువా నా కన్నులను నువ్వు కాపాడుతూ ఉన్నావు, జారి పడకుండా ప్రభువా నా పాదములను నువ్వు తప్పిస్తూ ఉన్నావు ప్రభువా. చాలు తండ్రి. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమవుదును? 27వ కీర్తన 13వ వచనం ఇప్పుడే చూసాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటాను, ధైర్యం తెచ్చుకుని నిబ్రంగా నా హృదయాన్ని ఉంచుకుంటాను, యెహోవా కొరకే కనిపెట్టుకుంటాను. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నాం. ఆయన ముందర కూర్చోవాలి. ఆయన కూర్చుంటే తప్పకుండా ఆయన పలకరిస్తాడు. నీ సమస్య ఏంటమ్మా, నీ బాధ ఏంటి, నీ ఇరికేంటి, నీ అనారోగ్యం ఏంటి,
నిన్ను ఆయన ప్రశ్నించే దేవుడు. తప్పకుండా నిన్ను ఆయన పలకరిస్తాడు. అందుకే మనం పాట పాడుతాం, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను ప్రభువా నువ్వు తప్పించినావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను. చాలు, నీ ముందర కనబడుతూ ఉంటాను ప్రభువా. నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తానయ్యా. నిత్యము ప్రార్థనలో ఉంటాను, ఎప్పుడు ప్రార్థనలో ఉంటాను. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఎంచితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఎంచితిని. మనలో మనం మాట్లాడుకోవాలండి. చాలామంది గస్తమానం ఏసునామం ఏసయ్య 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 అంటూ ఉంటారు. అనొచ్చు, అనండి. మీరు యేసుక్రీస్తు వారిని మీ నోట్లో ఉచ్చరిస్తూ ఉంటే అలాగు మాట్లాడి పైన ఏం మాట్లాడుతున్నాడమ్మా? సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఏం చెప్తున్నాడు? మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించినావు ప్రభువా. నువ్వు నన్ను రక్షించావు. యేసుక్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకం పొందిన దేవుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మరణము నుండి నీ ప్రాణాన్ని రక్షిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. 2, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను కాపాడుతున్నావు ప్రభువా. స్తోత్రం చెప్పాలి. జారిపడకుండా నా పాదములను నీవు తప్పించినావు ప్రభువా. స్తోత్రం చెప్పాలి. సజీవులున్న దేశంలో ప్రభువా నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమైపోయేవాడిని. అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. ధైర్యం తెచ్చుకొని, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత కష్టమైనా సరే, మనం ఆయన మీద కట్టబడ్డాం. బండ మీద కట్టబడిన ఇల్లు మనం స్థిరంగా ఉంటుంది. నీకు బాధ రాదని ఏం చెప్పట్లేదు. బాధలు వచ్చిన అన్నిటి నుంచి తప్పించుటకు ఆయన సామర్థ్యం గల దేవుడు. ఎంత కష్టమైనా సరే, సముద్రం అంత సమస్య వచ్చినా, ఫరో సైన్యం అంత బాధ వచ్చినా, ఆయన పగలు మేఘస్తంభం. పగలు ఎలా ఉంటాడమ్మా? ఏసీ. మేఘస్తంభం అంటే పగలు ఏసీ మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. నిన్ను ఆయన ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకోడు నిద్రపోడు. నా బిడ్డల భవిష్యత్తే అండి. అయ్యో, నేను లేకపోతే నా పిల్లలు ఎలా పెరుగుతారు? అమాయకురాలు, అమాయకుడు వీడు, ఎలా బతుకుతారని నీ బిడ్డల గురించి నువ్వు చింతపడిన అవసరం లేదు. మనం భగవంతుని ఆయన అన్నాడు, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు, ఆయన చూచుకుంటాడు. నా కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టడు, నా బిడ్డల్ని ఆయన విడిచిపెట్టడు, నా మనవరాల్ని మనవన్ని విడిచిపెట్టడు. ఆయనే చూసుకుంటాడు. ఆయన నా మొరను ఆలకించాడు, నా విన్నపాలను ఆలకించాడు, నా ప్రార్థనలకు అన్నిటికీ జవాబిచ్చాడు. కాగా నేను చేయవలసిన పని, నా పని ఆయన చూసుకుంటున్నాడు. నేను ఆయన ఆజ్ఞలను మేరకుండా ఆయన చెప్పిన మాట వినడం. ఆయన చేతిలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎపప్రాల ఒక ఎపప్రోదితుల, ఎపప్రోదితు ఒక ఎపప్రా చెప్తాడు. అనేక మంది నమ్మకమైన, ఒక హనన్య, ఒక తుకుకు, నమ్మకమైన వారి గురించి చెప్తాడు.
తుకికు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, ఎపప్ర నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, హనన్య నమ్మకమైన వాడు, అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి ఎగ్గను. కావున నా జీవిత కాలమంతయు ఆయన నాకు చెవి ఎగ్గను. కాగా నా జీవిత కాలమంతయు ఆయనకి నేను మొరపెడతాను. మరణ బంధకములు చుట్టుకుని ఉన్నాయి, అవును. పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉన్నాయి, అవును. శ్రమయు దుఃఖం నాకు కలిగింది, అవును. అయినా కూడా నేను ఆయనకి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాను. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల బాధపడిన వాడిని, చాలా కష్టపడ్డాను. అంత ఈజీ కాదు నా బ్రతుకు. అయినా కూడా నా నమ్మకం ఆయనే, నా నమ్మకం యేసుక్రీస్తు, నా నమ్మకం వాక్యమే, నా విశ్వాసం వాక్యమే, నా నిరీక్షణ వాక్యమే. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తప్ప నాకు మరో దిక్కు లేదు, ఆధారం లేదు, హోప్ లేదు. నా నిరీక్షణ నీవే ప్రభువా, నీవే తండ్రి. నేను తొందరపడిన వాడనే ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాదనుకుంటుని. అవును, యెహోవాని నమ్ముకోవాలి, ఆయన మీద మన నమ్మకం. మనుషులు నమ్ముకుంటాను, తొందరపడి మనుషుల దగ్గరికి వెళ్తాను, మనుషులు సహాయం చేస్తారు, తర్వాత మన నుంచి ఏదో కొద్దిగా కొంచెం మన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. రెండవ మాట, మనుషులు సహాయం చేస్తానంటారు, రేపు రమ్మంటారు, అయ్యో అంటారు. ఇలాగన మనుషులు నా మాట మీద నమ్మకం ఉంచుకోడు. నేను తొందరపడి వాడినే ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. నమ్మదగిన వాడెవరు? ఆయనే. నమ్మదగిన వాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు వాడు. నేను తొందరపడిన వాడినే ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించగలను? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించగలను? ఏం చెల్లించగలను? నా దగ్గర ఎంత వస్తుంది? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయగలను? దహన బలులను తీసుకురమ్మంటావా? ఏడాది దూడలను అర్పించి దర్శించమంటావా? వేల కొలది పొట్టేలను, వేల కొలది నదులంత విస్తార తైలను పట్టుకురానా? అది ఆయనకి సంతోషమా? నా జ్యేష్ఠపుత్రుని ఇమ్మంటావా? కాదు. నా గర్భఫలాన్ని ఇవ్వనా? కాదు. భగవంతుడు ఈ రోజున చెప్పేది, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. రక్షణ పాత్ర మన జీవితాల్లో రక్షణ. నువ్వు రక్షించబడ్డావా అడిగేవారు. ఇప్పుడు లేదు అనుకోండి, నువ్వు రక్షించబడ్డావా? ఎప్పుడు నూతన మనసు పొందావు? ఎప్పుడు మారు మనసు పొందావు? ఏ వాక్యం చేత రక్షించబడ్డావు? పాపక్షమాపణ పొందావా? బాప్తిసం పొందావా? నేనైతే ఏం చెల్లించగలను ఆయనకి? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నాకు ఆయన చేసిన రక్షణను నేను ప్రకటన చేస్తాను. ఆయన నాకు నా జీవితంలో ఎక్కడ అర్హుని కాదండి. కృప అనగా అర్హత లేని వాడికి దొరికేది. మనకి ఏ క్వాలిఫికేషన్ లేదు, మనకి క్వాలిఫికేషన్ లేదు, అర్హత లేదు. మనకు అనుగ్రహించబడ్డది పరలోక రాజ్యం. మనమట కొలసీలకు రాసిన పత్రికలో చెప్తాడు కదా, కొలసీలకు రాసిన పత్రిక అంతా చెప్తాడు, ఇదిగో మీరు క్రీస్తు రాజ్య నివాసులుగా ఉండడానికి పిలువబడ్డారు. మీరు ఆయన ద్వారా పాపక్షమాపణ పొందారు, ఆయన ద్వారా విమోచన పొందారు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించగలను? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించగలను?
మహోన్నతుడిని దేవుని సంధిని ఎలా నమస్కారం చేయాలి? దహన బలులను తీసుకురానా? పొట్టేళ్ళని తీసుకురానా? విస్తారమైన తైలం పట్టుకుని రానా? నా జ్యేష్ఠపుత్రుని నిమ్మంటావా? నా గర్భఫలాన్ని ఇవ్వనా దేవునికి? మనం అడిగితే ఏమివ్వగలం? ఏమివ్వలేం. అందుకే భక్తుడు యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించగలను? క్వశ్చన్ మార్క్. రక్షణ ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుట ఆరాధన చేస్తాను, స్తుతిస్తాను. ఆయనకు మొక్కుబడి ఏ మొక్కుబడి ఆయనతో కమిట్ అయినా నేను చెల్లిస్తాను. నా మొక్కుబడులు అనగా ఆయనతో మనం, అయ్యా నా జబ్బును బాగు చేయి, మన మనసులో అనుకుంటాం. అయ్యా నా కుటుంబంలో ఈ బాధను తీసివేయి, మనసులో అనుకుంటాం మొక్కుబడి. లేదా మన జీవితాల్లో కొన్ని కమిట్ చేస్తాం. ప్రభువా ఈ సంవత్సరం నుంచి నేను బైబిల్ చదువుతాను, మొక్కుబడి చేసుకుంటాం. ఈ సంవత్సరం నుంచి నిరంతరము ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఏ రోజుని నియామక కూడికని తప్పిపోను. అశ్రద్ధగా నిన్ను ఆరాధన చేయను, అశ్రద్ధగా ప్రార్థన చేయను, అశ్రద్ధగా వాక్యం చెప్పను, వాక్యం వినను, ఎన్నో కమిట్ చేసుకోండి. నేను కూడా ఇలా ఉంటాను ప్రభువా అని మనం ఆయనతో కమిట్ చేస్తాం. మొక్కుబడి, ఆయనతో మొక్కుబడి చేసుకుంటాం, చెల్లించాం. చాలామంది మొక్కుబడి అప్పటికప్పుడే 9 మంది ఎందుకు వెళ్ళిపోయారు? ఒక్క కుష్టివాడి బాగుపడితే ఎందుకు తిరిగి వచ్చాడు? మనం కూడా 10% గుంపులో ఉన్నామా? 90% గుంపులో ఉన్నామా? ఆ 9 మందిలో మనం ఉన్నామా? ఒక్కరిలో మనం ఉన్నామా? దేవునికి కృతజ్ఞులమై ఉన్నామా? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను అన్నాడు 14వ వచనం వరకు. ఈ 15వ వచనంలో ఈ కాంటెస్ట్ అంతా వేరే ఉంటుంది. సడన్గా ఒక మాట తీసుకొస్తాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదు. సడన్గా ఇదేంటి, ఈ ట్విస్ట్ ఏంటి అనుకుంటాం మనం. ఈ మాట ఎందుకు వచ్చింది? ఉదయకాలం ఇలాంటి మాటలు వినడం ఏంటి? కాదు, మన జీవితంలో యెహోవా భక్తుల అందరి మరణం కాదు, ఆయన ఎదుట భయభక్తులు కలిగిన వాడు మరణం ఆయన దృష్టికి విలువగలదు. స్టెఫను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు వారు నిలుచున్నాడట. నిలుచుండెను, వెయిట్ చేస్తున్నాడు, వెల్కమ్ చెప్తున్నాడు. మహాద్భుతం. మన జీవితాల్లో యెహోవా భక్తులుగా ఉండాలని ఇష్టపడాలి. మామూలుగా ఉండకూడదు, ఆ 9 మంది గుంపులో ఉండకూడదు, ఒకటిగా ఉండాలి. 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడును. ఎంత మంచి మాట అండి. నీవు నేను చెప్పాలి. హృదయానుసారుడట, దేవుని మనసు నెరిగినవాడు. యెహోవా నేను నిజముగా నీకు సేవ చేసేవాడు. చెప్పగలమమ్మా మాట? యెహోవా నేను నిజముగా నీ సేవకుడును. అంత మాత్రమే కాదు, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. చాలు. మన జీవితాల్లో వాళ్ళ అమ్మ కూడా సేవ చేస్తుంది. దావీదు అమ్మగారు కూడా సేవ చేస్తున్నాడు. ఆయన సేవకుడే దేవునికి, వారి తల్లి సేవకురాలే. చూడండి, ఇక్కడ చాలా విచిత్రమైన మాట. మన జీవితాల్లో వారు అమ్మమ్మ గురించి చెప్తాడు. తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుని పాటు, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకులోను వసిస్తూ ఉంది. అది నీలో కనబడుతుందయ్యా. విశ్వాసం, ఆ నమ్మకం, దేవుని యందు ప్రేమ, భయభక్తులు నీ అవ్వ అయిన లోయలో కనబడుతున్నాయి. నీ తల్లి అయిన యునీకులోను అదే విశ్వాసం, అదే నమ్మకం, అదే సేవ. నీ సేవకుడను ప్రభువా, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. అందుకే నీవు నా కట్లు ఇప్పి విన్నావు.
పాపమనే కొట్లు విప్పావు. మొట్టమొదట పాపమనే కొట్లు విప్పావు నువ్వు. తర్వాత మిగిలినన్ని ఒక్కసారి ఆయన ప్రేమించడం మొదలు పెడితే, ఆయన మనతో ఉంటే మిగిలినన్ని ఆటోమేటిక్గా వస్తాయండి. దానంతటా అవే ఏమన్నా నెట్టుకుని వస్తాయి, గెంటుకుంటూ వస్తాయి. నువ్వు ఆపలేవు. నువ్వు చేయవలసింది నమ్మకంగా ఉండు. ఎవరి దగ్గర నమ్మకంగా పనిచేయి. నీకు ఆయన ఎందుకు కూడా చూడు ఒకసారి. ఎక్కడైనా నమ్మకత్వం కోల్పోకుండా ఉండు. ప్రతి చిన్న దాంట్లో నమ్మకంగా ఉండు. అన్నిట్లో అతను అనుమతి లేకుండా నువ్వేమీ చేయకుండా ఉండు. నమ్మకమే. ఒక చోట నేను 21 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నా. వేరే కంపెనీకి వెళ్ళాలనే ఉద్దేశమే నాకు లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మకంగా పనిచేస్తే నేను చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. నీకు ఏది కావాలో భగవంతుని ద్వారా మనకి రాబడుతుంది. మన నమ్మకత్వం అటు ఇటు తిరిగకూడదు. అనేక ఆఫర్లు వచ్చినాయి. అక్కడ ఉద్యోగం, ఇక్కడ ఉద్యోగం, అనేకులు నన్ను అటు వెళ్ళిపో ఇటు వెళ్ళిపో అన్నాడు. నేను ఒకే చోట అలాగే స్థిరంగా ఉన్నాను. కష్టంలో ఉన్నాను. ఇంక్రిమెంట్ వచ్చినా ఉన్నాను, ఇంక్రిమెంట్ రాకపోయినా ఉన్నాను. ఎప్పుడు నేను భగవంతునికి సేవ చేస్తానంటే చేశాను. నా పనిలో నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. నేను అనుకుంటున్నాను చేశాను అని. అందుకే మనకి ఎప్పుడు రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? చిన్న దాంట్లో యజమానుడు చూస్తూ ఉంటాడు. అలాగనే మన యజమానుడు యేసుక్రీస్తు వాడు ఆయన దగ్గర సేవకుడిగా, నమ్మకమైన సేవకుడిగా, నీ సేవకుని ప్రభువా, నీ సేవకురాలి కుమారుణ్ణు నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నా బాధలు తీసివేసావు. బాధలు రావంట్లే, కట్లు విప్పి ఉన్నావు. సమస్య వచ్చింది, సమస్య నుంచి తప్పించడానికి పరిష్కారం ఇస్తున్నావు. ఆయన మనలాగే బలహీనంగా ఈ లోకంలో మనలో శోధింపబడ్డాడు. అందుకే శోధించబడే వారికి ఆయన సహాయకుడిగా ఉన్నాడు. నేను మిమ్మల్ని విడవను, అనాథగా విడవను. మీ దగ్గరికి వస్తాను, మీకు సహాయం చేస్తాను. ఆదరణకర్త, ఎప్పుడు మనల్ని ఆదరిస్తాను. ధైర్యం కోల్పోవద్దు, నిబ్రంగా ఉండు. సజీవుల దేశంన నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమైపోయేవాడిని. అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నువ్వు ధైర్యం తెచ్చుకుని నీ హృదయంలో నిబ్రంగా ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. భయపడదు సుమా. నువ్వు చేయవలసిన పని సేవకుడుగా ఉండు, నమ్మకంగా ఉండు. బలానమ్మకమైన మంచి దాసుడా, ఆయన చేత ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ప్రభువు చేత పొగిడించుకోవాలి. మనుషులు మెప్పు కొరకు వేషధారణగా ఉండక్కర్లేదు, నటించక్కర్లేదు, నటించక్కర్లేదు. అందుకే ఈ రోజున భగవంతుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ఆయనకి సేవకుడిగా ఉన్నావా? నీవే కాదు, నీ తల్లి కూడా సేవకురాలుగా ఉండాలట. నీ అమ్మమ్మ కూడా సేవకురాలుగా ఉండాలట. నీ అవ్వయ్య అయినా లోయలోను, నీ తల్లి అయినా యునికిలోను నీలో కూడా అదే నమ్మకత్వం, అదే విశ్వాసం, అదే భక్తి నాకు కనబడుతుందయ్యా తిమోతి, నా నిజమైన కుమారుడా. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి భాష. భగవంతుడు ఆయన నిన్ను ప్రేమించడం మొదలు పెడితే ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం అంటే ఏదో అనుకుంటాం. ఆశీర్వాదం అంటే ఆయన మనతో ఉండడమే ఆశీర్వాదం. మన ముందర ఉండడం ఆశీర్వాదం. ఆదరణకర్త. కష్టం వచ్చినప్పుడు నాన్న చేయి ఎలా పట్టుకుంటామో, అమ్మ ఒడిలో ఎలా వాలిపోతామో, అలాగే నా దేవుడు నాతో ఉండాలి, నా పక్కన ఉండాలి, నా కుటుంబంతో ఉండాలి. బాధ వచ్చినప్పుడు ఇదిగో నిన్న మనం చూసాం, వారి దేవుడేడి, మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు అన్నాడు 115వ కీర్తన. మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. చాలు, ఇంతకంటే గొప్పది ఏంటండి? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 40వ కీర్తన 17వ వచనంలో ఆయన నిన్ను తలంచుకుంటున్నాడు. ఆయన నన్ను తలంచుకున్నాడు. సియోను అంటుంది, మర్చిపోయాడు నన్ను భగవంతుడు, మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది. చూడుము, సియోను అంటుంది, యెహోవా నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటూ ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుస్తారా అమ్మా?
వారైనా మర్చిపోతారేమో కానీ చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నా ప్రాకారములు నిత్యము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయి అన్నాడు. స్తోత్రం. నీవు నా కొట్లు విప్పి ఉన్నావు చాలు ప్రభా. నా బాధలను తీసివేశావు, నా కష్టాలను తీసివేశావు. అందుకే నేను నీకు కృతజ్ఞతతో కూడిన అర్పణ అర్పిస్తాను. కృతజ్ఞతార్పణను అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణలోను, ఎక్కడమ్మా? అందరి ఎదుట, ఆయన ఆవరణంలో, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడు, యెహోవాను స్తుతించుడు. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించినాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయనకు చెవియొగ్గును. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. గాడ్ బ్లెస్ యు.